హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పన్నీర్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను పావు కిలో పన్నీర్కి నేను ఇక్కడ వీడియోలో చూపించిన సైజులో 3 ఉల్లిగడ్డలను అయితే తీసుకుంటున్నానండి. వాటిని శుభ్రం చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అయితే నేను 3 టమాటాలు తీసుకుంటున్నానండి. వాటిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నా. మీరు మీ జ్యూసినెస్ని బట్టి టొమాటోస్ తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకుంటే కర్రీ స్వీట్ అయిపోతుంది. సో నేనైతే ఇక్కడ 3 తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కొత్తిమీరనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ మనం తెచ్చుకున్న పన్నీర్ని ఓపెన్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. సైజు మీ ఇష్టం అండి. చిన్నవైతే మంచిగా కర్రీ ఫ్లేవర్ కలిసిపోతుందండి. అండ్ తింటుంటే మనకు టేస్టీగా అనిపిస్తుంది. సైజ్ అయితే మీ ఇష్టం. నేనైతే వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసుకోండి. అండ్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను అయితే వేసుకోండి. కాసేపు కలుపుకొని కాసేపు అయితే వేగనివ్వండి. అండ్ తర్వాత 4-5 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. అండ్ కలిపేసేయండి. నేను ఫస్ట్ ఎందుకు వేయలేదంటే నాకు ఆయిల్లో కరివేపాకు వేస్తే ఆయిల్ ఎక్కడ మీద వచ్చి పడుతుందో అని భయం అండి. అందుకే తర్వాత వేసుకున్నా. మీరు మీ ఇష్టం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని కలుపుకోండి కాసేపు. అండ్ మూత పెట్టేసేయండి. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా సగం ఉడకనట్టు ఉంటుందండి. తర్వాత దాన్ని జార్లో వేసుకొని అండ్ నేనైతే బాదం పొడి ఇంట్లో స్టాక్ ఉంచుకుంటానండి. అంటే ఎప్పుడైనా కర్రీస్లో వేసుకోవడానికి పనికొస్తుందని మిక్సీ పట్టి ఉంచుకున్నానండి. ఆ పొడిని నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నా. మీరు మీ ఇష్టం అండి. అండ్ మిక్సీ పట్టేసి తర్వాత మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ పోసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసుకున్నానండి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నా. కాసేపు వేగనివ్వండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ 2 స్పూన్స్ కారం పొడి అయితే తీసుకున్నానండి. కలుపుకొని కాసేపు వేగనివ్వండి. అండ్ నెక్స్ట్ నేను 1/2 కప్పు పెరుగునైతే తీసుకున్నానండి. కలుపుకొని కాసేపు అయితే వేగనివ్వండి. 1 స్పూన్ ఉప్పునైతే వేసుకోండి. అండ్ మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకొని బాగా కలుపుకోండి. మనం పేస్ట్ చేసిన జార్లో మనం సగం పేస్ట్ ఉండిపోతుంది కదా, అందులోనే సగానికి నీళ్లు పోసుకొని ఇందులో అయితే పోసుకోండి. మీకు తగినంత, అంటే మీరు జ్యూసీగా తింటారా, కొంచెం థిక్గా తింటారా, అది మీ ఇష్టం. మీకు కాసేపు తగ్గట్టు వేసుకొని మూత తెరిచి చూస్తే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. నేను వేరేవైతే ఏవీ కలపలేదు. మన ఇంట్లో ఉండే ఐటమ్స్ని తీసుకొని మనం ఈజీగా ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీని అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అండ్ గరం మసాలాని వేసుకొని కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూశారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. ఆయిల్ పైకి వచ్చింది కదా, సో పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఒక్క లైక్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.